హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేంటంటే చూడండి, కోయేట్లో వాన వస్తుంది. ఈ సంవత్సరానికి అయితే స్టార్టింగ్ ఫస్ట్ టైం అన్నమాట వాన రావడము. ఇప్పుడైతే కొంచెం వాన అయితే నిలిచింది, పర్లేదు. నేనైతే ఆల్రెడీ గొడుగు అయితే ఎత్తుకొని పోతా ఉన్నా. చూడండి వాతావరణం ఎలా ఉన్నదో, చాలా మబ్బు కింద ఉన్నది కదా. చూడండి వాన అయితే వస్తున్నది, కోయేట్లో వాన పడతా ఉన్నది. చూడండి కదా, చాలా వాతావరణం అయితే చాలా మబ్బు కింద ఉన్నది. వెనక పక్క ఏదో బండి వస్తుంది, మొత్తానికి నన్ను గుద్దుకొని పోతుందేమో తెలీదు. నా ఏడియా విషయం పక్కన పెడితే ఇదంతా మళ్ళీ నేను సౌండ్ నా సౌండ్తో నేను పెట్టాల్సి వస్తుందో, వాయిస్ కట్ చేసి వాయిస్ ఇవ్వాల్సి వస్తుందో తెలియదైతే. మొత్తానికి ఈడి అయితే తీస్తున్నాను. పొద్దున్నే తెల్లారుజాంకా నుంచి వానేనండి, వాన వస్తూనే ఉన్నది. వాన వచ్చిన పనికైతే తప్పదు, వాన రాకపోయినా పనికైతే తప్పదు. ఎందుకంటే మనం పొట్టకూటి కోసం పరాదేశం వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా హెల్త్ బాగున్నా బాగలేకపోయినా ఖచ్చితంగా అయితే మన వర్క్ అయితే మనం చేసుకోవాల్సిందే. ఒక్కరోజు పోయి ఒక్కరోజు రూమ్లో పడుకున్నామంటే మనకు ఒక దినారు ఊరికేనే రాదు. నాకైతే మాత్రము ఒక్కదాని చేయి తిరగాల, 4 చేతులు తినాల. నా పర్సనల్ ప్రాబ్లం అయితే అదే అండి. ఒక్క చేయి తిరగాల, 4 చేతులు తినాల. నా ఇబ్బంది అంటూ అలాగుంటుంది. అందుకని చెప్పేసి నేను హెల్త్ బాగున్నా బాగలేకపోయినా ఏమి అంత పానం మీద పడిపోయింది, అంత హెల్త్ బాగలేకని పోతే చేయమని అయితే ఎవరు చెప్పరు. కాకపోతే జీతం అయితే కట్ అవుతుంది, జీతం కట్ చేస్తారని చెప్పేసి అయితే మనమైతే చెయ్యాలా. నేనైతే ఏం చేస్తానంటే వాళ్ళకు చెప్పుకొని వస్తానన్నమాట. చెప్పుకొని ఒక అర్ధగంట అయినా, చేయలేని పరిస్థితుల్లో ఒక అర్ధగంట అయినా చేసి వాళ్ళకి చెప్పుకొని వస్తా. నా హెల్త్ ఇట్లా బాగాలేదు, నేను పోతున్నా అని నేను చేయబోతా. వాళ్ళు ఏం చేస్తారంటే చేతులే కుమారి పోలే అంటారు. అది మన మంచితనం బట్టి ఉంటుంది, మనం మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. పోలే చేయలే నేను ఏటికైనా కానీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి. అక్క బాగున్నావా? పదింతే చెప్పాలా? రూమ్లో పడుకొని ఇప్పుడు వచ్చాడు నన్ను స్వామి. ఎవరని చెప్తాను, టైం అయిపోయింది. వేరే అక్క ఎందుకంట దావ మర్చిపోయిన వీడియో కోసం వీడియో తీసుకుంటా. అలాగుంటుందండి బయట దేశాలలో పరిస్థితుల్లో. తెల్లారిన కాడ నుంచి వాన అనమాట. నాకైతే అమ్మ గసు వచ్చేస్తున్నది. చూడ అక్కడ ఒకన్నా చేస్తున్నారు వాళ్ళు. కానీ పాపం వాన వచ్చినా వంగడొచ్చినా ఏమొచ్చినా అయితే చేయాల్సిందే. ఏం చేద్దాం, మన బతుకులు ఇలాగుంటాయన్నమాట. తప్పనిసరి చేయాలా. మన ఇంటికాడ వాన వచ్చిందంటే ఇంట్లోనే ఉంటాము. ఏదైతే అంటే ఇలాగా
ఎక్కడికి పోతున్నా నేను? వీడియో తీసుకుంటా, నాకు నేనే ఎక్కడికి పోతున్నానో కానీ అర్థం కావట్లేదు. ఓకే, వచ్చేసా. ఓకేనండి, ఉంటా. ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చాను. వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళు కానీ పడితే కొంచెం ప్రాబ్లం అనమాట. ఓకే, బాయ్ బాయ్.